అసలే నష్టాల్లో ఉన్న సంస్థ, లోపలంతా స్కామ్లమయం. అన్నీ బయటపడ్డా సొత్తు రికవరీ చేసే దమ్ము, ధైర్యం లేదు. స్కామ్లు చేసి అడ్డంగా బుక్ అయిన వారే ఆ సంస్థల్లో చక్రం తిప్పుతున్నారు. ఆ సంస్థల్లో నిధులను మింగేసిన వారికి అధికారులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? అసలు ఇంతకీ ఏంటా సంస్థ? ఎక్కడ ఆ స్కామ్ జరిగింది? లెట్స్ వాచ్. ఆర్టీసీ కుంభకోణాల ఊబిలో చిక్కుకుపోయింది. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అయితే అధికారుల తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. నష్టాలను వెల్లడించే అధికారులు లోపల జరుగుతున్న స్కామ్ల ఊసు మాత్రం ఎత్తడం లేదు. రాష్ట్రంలో 90 ఆర్టీసీ డిపోలున్నాయి. అందులో 18 డిపోలు లాభాల్లో ఉండగా 72 డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న డిపోల్లో కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్ రాణిగంజ్ డిపోలో జరిగిన కోటి రూపాయల స్కామ్ వెలుగులోకి రావడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడిందంటున్నారు కార్మికులు. ఈ రాణిగంజ్ డిపోలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. అక్కడ ఒక సూపరింటెండెంట్ని అక్కడే పెట్టేసారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయననే అవుట్ సోర్సింగ్లో సేమ్ సీట్లో పెట్టడం వల్ల అక్కడ చాలా ఇది జరుగుతుంది అనేది ముందు ఆఫీసర్లకు తెలుసు. మరి తెలిసిన తర్వాత ఒక్కరినే రిటైర్డ్ అయిన కూడా అదే సీట్లో పెట్టారు. మేము అప్పుడు అబ్జెక్షన్ చేసినాం, కరెక్ట్ కాదని చెప్పి. లక్షలాది రూపాయలు అక్కడ లాస్ అయిందని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు, ఆర్టీసీ ఆఫీసర్లు ఎంక్వైరీ పెట్టేసారు. ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఇప్పటివరకు చూస్తుందంటే హడావుడి వారం 10 రోజులు మాత్రమే ఉంది. ఆ మీడియాలో వచ్చిన రోజులు మాత్రమే చూసారు, తర్వాత పక్కకు పెట్టేశారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం చూపిస్తున్నారంటున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్. రిటైర్ అయిన ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. రాణిగంజ్ డిపోలో గతంలో కోటి పైకి జరిగినటువంటి స్కామ్ ఏది ఉంటుందో, రిటైర్డ్ అకౌంటెంట్స్ అంటే అధికారుల వైఫల్యం అనేది తప్పకుండా అందులో అగుపడ్డది. పై అధికారులు ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉంటుందో జరపకపోవటం, రెండవది ఒక రిటైర్డ్ అకౌంటెంట్ను కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్కామ్ జరుగుతున్న క్రమంలో కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారి గమనించకపోవటం, మరి అది చాలా డబ్బు విషయం. మిధాని డిపోలో కూడా 40 లక్షల స్కామ్ బయటపడింది. అయితే ఈ స్కామ్ విషయంలో అధికారులు సమగ్ర విచారణ జరపలేదన్న ఆరోపణలున్నాయి. స్కామ్ బయటపడినప్పుడు దర్యాప్తు చేయాల్సిన విజిలెన్స్ అధికారులు ఎందుకు అటువైపు రావడం లేదని టీఎంయూ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ అధికారుల అలసత్వం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మిధాని డిపోలో అట్లనే జరిగింది. సేమ్ టైంలో వెంటనే హైదరాబాద్ సిటీలో అన్ని డిపోలలో ఇన్స్పెక్షన్ చేపిస్తే మిధాని డిపోలో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో కూడా ఎన్ని లక్షలాది రూపాయలు బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మరి దానికి ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలా, అసలు ఎవరు బాధ్యులు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటిది వీళ్ళకి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఆర్టీసీ యాజమాన్యం ఎందుకో విస్మరించిపోయింది. అంటే అధికారులం కాబట్టి మా అధికారులని, డిపో మేనేజర్లను మేము రక్షించుకోవాలనేటువంటి తపన ఉందా, లేకపోతే మరి వాళ్ళంటే ప్రేమ, లేకపోతే ఆర్టీసీ డబ్బులు పోతే మనకేందనేటువంటి ఆలోచన అర్థం కాదు. ఇంత గోల్మాల్ జరుగుతున్నా ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. నేరాలకు పాల్పడ్డ వారిని శిక్షించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అవకతవకలు జరిగినప్పుడు హడావిడి చేయడం, తర్వాత చల్లబడ్డం కామన్ అయిపోయింది. వారిని ప్రశ్నిస్తే దర్యాప్తు జరుగుతోందంటూ సమాధానం దాటవేస్తున్నారు. ప్రజెంట్ స్టేటస్ అయితే కొంత అమౌంట్ అయితే పోలీసు వారు రికవర్ చేయడం జరిగింది. అది కోర్టు ద్వారా తీసుకోమని అన్నారు. తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ కూడా చాలా మందికి ఛార్జ్ షీట్స్ ఇచ్చి అదే ఫైనల్ యాక్షన్లో ఉండటం జరుగుతుంది. సో ఆర్టీసీలో రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేసి యాక్షన్ తీసుకోవటం అనేది అది ఇట్ ఈస్ అ కామన్ థింగ్. ఈవెన్ డ్రైవర్, కండక్టర్ దగ్గర నుంచి ఆఫీసర్ ఎవరైనా కూడా. సో ఇట్ గోస్ ఆన్ న్యాచురల్లీ. సో వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. కోట్లాది రూపాయల స్కామ్లు కళ్ల ముందే జరిగినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అందరూ కలిసి ఆర్టీసీని అనాథలా మారుస్తున్నారు.